జామ తోటలో మీకు వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? కొండేగ ఎక్కువండి. అది పొడిసేద్దండి. అది పొడిసాక గట్టిగా ఉన్నా కానీ కాయ కోస్తే లోన పురుగులు ఉంటాయండి. 10 కాయల్లో 3 కాయలు 4 కాయలు పోతాయండి. పేస్ట్ చూసి ఒకసారి మా నాన్నగారు పెట్టాడండి, ఓకే. ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చి అది కలుపుతుంటే మొత్తం పొలమంట ఆలేసినండి ఈగలు. పొలమొక్కతోనే కొంచెం కొంచెం పాముకుంటా కొమ్మకి కింద పక్క అంటే పాముకుంటా వెళ్ళిపోయాడు. అది పాముని కాడ కింద రాలిపోయి కాసేపటికి కొండకి బాగా కంట్రోల్ అయింది. మీకు కెమికల్ వాడడం సులువు అనిపించిందా, లేకపోతే ఇది వాడడం సులువా? అదే సులువండి, సింపుల్గా ఉంటుంది కానీ ఎక్కువ పని తీసుకోదు. ఎక్కువ ఈగ కూడా ఏమంటే మనం ఓపెన్ చేయగానే వచ్చేసింది. ఈగ ఎక్కడున్నా వచ్చేసింది. ఏళ్ళ మీద కూడా ఆలేసింది. కొమ్మల మీద పాముతుంటే కూడా అలా బాగా రాలేదండి ఈగ. కొండెక్కైతే మన పురుగు మంది మీద ఇది బాగా పనిచేస్తుంది. కొండెక్కైతే సూపర్ అండి. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. నేను మీ శశిధర్. ఈరోజు మనము సుబ్బారావు గారి తోటకి వచ్చాము. సుబ్బారావు గారు వచ్చేసి మనము ఎల్మెల్లి స్టేజ్, నల్లజల్ల రోడ్ అండి. నల్జల్ల రోడ్డు, మనకి పశ్చిమ గోదావరి జిల్లా. అయితే మనతో పాటు 2 ఎకరాలు సాగు చేస్తున్న రైతు సుబ్బారావు గారు ఉన్నారు. జామ తోటలో అతనికి వచ్చిన ఇబ్బందులు ఏంటో అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. సుబ్బారావు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? నేను 10 సంవత్సరాలు మట్టండి. ఓకే. ఎన్ని ఎకరాలు మీరు తోటలు తీసుకున్నారండి? జామ తోట ఇప్పుడు 15 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు ఉంది. అంటే ఇక్కడ మీకు ఇది 2 ఎకరాలండి. ఇది 2 ఎకరాలు. ఇంకా ఎక్కడెక్కడ మీకు ఉన్నాయండి జామ తోటలు? మాకు అదేండి రామనగూడెం, ఆవుపాడు, జగ్గనపేట. ఈ మూడు చోట్ల కలిపి మీరు 15 ఎకరాలు జామ తోట గుత్తకు తీసుకొని కౌలు తీసుకొని లీజు తీసేస్తాం. ఈ జామ తోటలో మీకు వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? కొండేగ ఎక్కువ అండి. పండుగ ఎక్కువ. అయితే మీరు ఈ 15 ఎకరాలకు గాను పండుగకు మీరు ఎలా వాడుతున్నారు? మీరు పండుగకు నివారణకు పురుగు మందులు కొడతా ఉన్నాయి. మొన్న ఇది పేస్ట్ చూసి ఒకసారి మా నాన్నగారు పెట్టాడండి, ఆన్లైన్లో బుక్ చేసి. అది కొమ్మకే పామండి. అది కలిపేటప్పుడే ఈగలో మన చేతి మీద ఆలేసినాయి. అప్పుడు కొమ్మకే మూడు చెట్లు గ్యాప్లో పామడండి మా నాన్నగారు. అయితే మీరు అంటే కొబ్బరిలో అంతర్ పంటగా జామ వేశారు. జామ వేశారండి. అయితే మీరు ఈ జామకి ఆకర్ష్ ఎమ్మి అనే మందు ఎక్కడ చూసి తెలుసుకున్నారు? నేను సెల్లో చూసానండి. కాయలంతా కూర్చుంటే సెల్లో చూసి అది పెట్టానండి. పెట్టాక 3 రోజులకు వచ్చిందండి. 3 రోజులకు వచ్చింది. అంటే మీ విలేజ్కి వచ్చిందండి? ఇక్కడికి బండి కాడకి వచ్చాడండి. పట్టుకెళ్తుంటే అక్కడికి వచ్చి ఎల్ఎంఎస్ స్టేజ్ ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ తెచ్చాడు. మా ఊరు వస్తే ఇక్కడ తెచ్చాడు. తెచ్చాక మా నాన్నగారు కాయలమ్మే అంతా ఓపెన్ చేస్తే అదేదో కావాలంది ఆవిడ, ఆన్లైన్లో బుక్ చేసిన ఆవిడ. మళ్ళీ హౌసింగ్ బోర్డులోకి వెళ్ళి తెచ్చానండి. అది తెచ్చి అది కలుపుతుంటే మొత్తం పొలమంట ఆలేసినండి ఈగలు చేతి మీద, ఈ డబ్బా మీద. ఇప్పుడు కొమ్మకే రాశాడండి మా నాన్న. పురుగులు మీకు అంటే చనిపోవడం మీరు గమనించారా? తిని రాలిపోయినండి కింద. అది పాముని కాడ కింద రాలిపోయి కాసేపటి రాలిపోయి రాలిపోయినండి. చూసాడండి మా నాన్న చూపెట్టాడండి పొలం మొక్కెట్టుకెళ్ళి. మా నాన్న చూపెట్టాడు. బాగానే పనిచేసింది అంటారు. అయితే ఇది మీకు ఈ 2 ఎకరాలకు గాను ఎన్ని డబ్బాలు తీసుకున్నారండి? అప్పుడు ఒకటే తీసుకున్నాను. ఓకే. అంటే మీరు అంతర్ పంటగా ఉంది కనుక ఒక డబ్బానే వాడుతున్నారు. ఒకటే తీసుకుని అక్కడక్కడ పెట్టాడండి మా నాన్న. అది ఎలా పెట్టారో తోట రైతులు చెప్పగలుగుతారా? ఇక్కడ పెట్టిన తర్వాత పొలమొక్క తీసుకు కలిపాడండి ఇందులోనే. అది పోసి అదే పొలమొక్కతో పామాడండి. చేతితో పామకూడదు అన్నారండి ఆవిడ. పొలమొక్కతోనే కొంచెం కొంచెం పాముకుంటా కొమ్మకి కింద పక్క అంటే పాముకుంటా వెళ్ళిపోయాడు. ప్రతి చెట్టుకి పెట్టారా? చెట్టు కాదండి, 2-3 చెట్లు గ్యాప్ ఇచ్చి పామాడండి. ఆవిడ ఎలా చెప్పింది అలాగే పాము. కొండకి బాగానే కంట్రోల్ అయింది. మీకు కెమికల్ వాడడం సులువు అనిపించిందా, లేకపోతే ఇది వాడడం సులువా? అదే సులువండి. ఎందుకు? ఏ విధంగా మీకు సులువు అనిపించింది? సింపుల్గా ఉంటుంది కానీ ఎక్కువ పని తీసుకోదు. ఈగ కూడా ఏమంటే మనం ఓపెన్ చేయగానే వచ్చేసింది. ఈగ ఎక్కడున్నా వచ్చేసింది. వచ్చేసి ఏళ్ళ మీద కూడా ఆలేసింది. కొమ్మల మీద పాముతుంటే కూడా అలాగా బాగా రాలేదండి ఈగ. అయితే ఇంతకు ముందు సంవత్సరము మీరు అంటే పండుగ కోసము కెమికల్స్ వాడడానికి ఎంత ఖర్చు వచ్చేస్తుంటుంది మీకు? డ్రమ్కి వచ్చి 1500-1800 అవుతుందండి. ఓకే. ఎన్నిసార్లు కొట్టేవారు నెలకి? నెలకి ఒకసారి అంటే కాయలు ఉన్న దాన్ని బట్టి కొడతామండి. ఇంచుమించు ఎన్నిసార్లు కొడతారు మీరు? నెలకు ఒకసారి అండి. నెలకి ఒకసారి కొడతారు. కాయలు ఉంటే ఎక్కువ నెల 15 రోజులకి, కాయలు లేకపోతే అలా అంటే తోటలో సరుకు బట్టి కొడతాం. తోటలో సరుకుని బట్టి కెమికల్ కొట్టేవాళ్ళు. 1500 నుంచి 2000 ఖర్చు వచ్చేది అవుతుందండి. ఆకర్ష్ వాడిన తర్వాత బాగా పనిచేసింది. కెమికల్ వాడినప్పుడు కూడా మీకు అంతే ఉద్ధృతిలో కంట్రోల్ అయింది అంటారు? అంటే నేను అప్పుడు ఏగనే అబ్జర్వ్ చేయలేదు. కొట్టేసి వెళ్ళిపోయి మన పని మనం చేస్తాం. ఇది మా నాన్న పని కట్టి చూపెట్టాడండి నాకు.
ఓకే. ఈగలు కింద పడతాం చూపించాడు. ఈగలు మన కళ్ళ ముందు చనిపోయి కనపడేటివి కనపడేవి చూపించాడండి మన. ఓకే, అట్లా. అయితే మీరు ఈ ఆకర్షమి మీకు ఎలా ఉపయోగపడింది, మీరు ఎలా పెట్టారు, తోటి రైతులకి మీ మాటగా చెప్పగలుగుతారు? అదే ఆన్లైన్లో చూసానండి. అదే సెల్ ఫోను సరదా కూర్చొని చూస్తే ఆన్లైన్లో ఉంది, అది ఓకే చేసి పెట్టానండి. ఓకే. పెడితే నాకు 3 రోజులకు వచ్చింది ఇది డబ్బా. ఉమ్. రాగానే మళ్ళీ ఆవిడకి నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను మళ్ళీ. ఓకే. చేతి ఇది కలపాలన్నారు. ఉమ్. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మా నాన్నగారు పెట్టాడండి. పెట్టారు. పెట్టినంటే బాగా పనిచేసింది. బాగా పనిచేసింది మీకు. తోటి రైతులకు మీరు ఇచ్చే సందేశం? అదే పెట్టమంటున్నానండి. పండుగకైతే మన పురుగు మంది మీద ఇది బాగా పనిచేస్తుంది. ఇది బాగా పనిచేస్తుంది. పండుగకైతే సూపర్ అండి. పండుగ బాగా దుమ్ము కింద రాలిపోయిందండి ఈగ. ఈగ రాలిపోయి పడి ఉంది. మనం కలుపుతుండగానే చేతికాడికి వచ్చేస్తుంది ఈగ. ఈగలు వచ్చేసాయి. వచ్చిందండి, బాగా పనిచేసిందండి. బాగా పనిచేస్తుంది. మీకు పండుగ వల్ల ఎంత నష్టం వచ్చేది అంటే కాయలు? అది పొడిసేద్దండి. అది పొడిసాక గట్టిగా ఉన్నా కానీ కాయ కోస్తే లోన పురుగులు ఉంటాయండి. కాయ గట్టిగానే ఉంటుంది, కాయ కోస్తే లోన పురుగు ఉంటుంది. మామూలుగా ఎంత 20%, 30, 40 ఎంత? అంటే ఏమండి అలా కోసేస్తాం. 10 కాయల్లో 3 కాయలు 4 కాయలు పోతాయండి. అంటే 40% ప్రాబ్లం ఉంటుంది. ఇది వాడిన తర్వాత ఎంత ప్రాబ్లం? నేను పెట్టినప్పుడు బాగానే ఉందండి, తర్వాత ఛానల్ లేదు. ఓకే. పండుగ లేదు. లేదండి. అప్పుడు కాయలు అయిపోయినాయండి. అప్పటికల్లా కాయలు అయిపోయాయి. సగం ముందు కాయలు అయిపోయాక నేను చూసానండి, అప్పటికే చాలా వరకు కోసేసాం కాయలు. చాలా వరకు. అదే. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.